అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. It's time to taste. భాషా, మీ డిష్ తీసుకురండి. చెఫ్స్ దగ్గరికి నా డిష్ తీసుకెళ్తున్నప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అయింది. నేను టేస్ట్ చేసినప్పుడు అన్ని ఎలిమెంట్స్ నాకు చాలా బ్యాలెన్స్డ్గా అనిపించింది. ఎలాగైనా కానీ జడ్జెస్ కూడా ఇలాగే నచ్చాలని అనుకుంటున్నా. సుభాష, చెఫ్, మీ డిష్ పేరేంటి? లావెండర్ పఫ్ కార్ట్ అని పెట్టినా. కార్ట్ అనేది ఎందుకంటే మా నాన్న ఒక రోడ్డు మీద చికెన్ కబాబ్ అమ్ముతారు అనమాట. సో చికెన్ కబాబ్ అనేది ఆ రాస్బెర్రీ కంపోర్ట్ అనమాట. తర్వాత కార్ట్ అనేది ఆ పఫ్ పేస్ట్ని నేను కార్ట్ లాగా ప్రజెంట్ చేశాను. సో ఇంకా అది అవే అనేది రోడ్డు లాంటిది. ఇంట్రెస్టింగ్. భాషా, చెఫ్, సో ఎలిమెంట్స్ అన్ని చెప్తావా? ఎస్ చెఫ్. రాస్బెర్రీ కంపోర్ట్ ఉంది, తర్వాత పఫ్ పేస్ట్రీ, తర్వాత క్రీమ్ చీజ్ అండ్ బిస్కెట్ క్రంబుల్ది మూస్ ఉంది, తర్వాత లోపల బ్రెజిల్ నట్టుది ప్రలీన్ చెఫ్. కానీ ప్రెజెంటేషన్ వరకు వచ్చేసరికి భాష ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ప్రెజెంటేషన్స్ ఒక లెవెల్లో ప్రజెంట్ చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఈరోజు ఆ లెవెల్ తగ్గట్టు ఆ ప్రెజెంటేషన్ నాకు కనపట్లేదు. భాషా చెఫ్, అది కొంచెం సెంటర్లోకి తీసుకొస్తే ఈ నెగటివ్ స్పేసింగ్ తగ్గుంది. ఓకే చెఫ్. చలపతిరావు గారు, నీ ప్లేట్లో నెగిటివ్ స్పేస్ ఎక్కువ ఉంది అనేసరికి నేనైతే నా డిష్ని ఒక సైడ్లోనే ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి ఒక థాట్లో ఉన్నా. కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది షెఫ్స్కి నచ్చలేదు. So shall we taste, Basha? ఎస్ చెఫ్. భాషా, చెఫ్, టేస్ట్ చేసిన తర్వాత నువ్వు చేసిన డిష్ ఫ్లేవర్స్ డిఫరెంట్గానే వస్తున్నాయి, కానీ ఏదో ఒక ఎలిమెంట్ బర్న్ టేస్ట్ ఇస్తుంది కొంచెం. మిగతా ఎలిమెంట్స్కి వస్తే ఓవరాల్ ఎ వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ Basha, చెఫ్. first and foremost, puff pastry flaky-గా ఉంది, crispy-గా ఉంది. But 60 minutes-లో ఇది చేయడం is a very, very good job. So congratulations. థ్యాంక్ యూ. 60 minutes-లో పఫ్ పేస్ట్రీ ఫినిష్ చేయడం అనేది ఒక ఎక్సలెంట్ టాస్క్ అని షెఫ్ నాకు కితాబు ఇచ్చారు. అబ్బా, ఇప్పుడు నాకు లైట్గా ఊరటగా అనిపిస్తుంది. నాకు మూస్ టెక్స్చర్స్ చాలా బాగుంది. క్రీమ్ చీజ్ మూస్, మీ రాస్బెర్రీ కూలీ, లావెండర్ సాస్, ఇవన్నీ ఇండివిజువల్గా చాలా బాగుంది. వెన్ ఇట్ కమ్స్ టుగెదర్ టూ మచ్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది. ఓకే. ఓకే, సో అదర్ దెన్ దాట్, గుడ్ ఐడియేషన్, గుడ్ ప్రెజెంటేషన్ అండ్ బెటర్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ టైం. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆ క్రంచీ పార్ట్ ఏదైతే టెక్స్చర్ నేను చాలా లైక్ చేస్తానో అది నువ్వు మన పఫ్ పేస్ట్లో తీసుకొచ్చావు. Yes, chef. ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ Basha. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అశ్విని, మీ డిష్ని తీసుకురండి. ప్లేట్ తీసుకుని వెళ్తున్నాను షెఫ్ దగ్గర. ఒక్కటే థాట్ మైండ్లో, నా డిష్ బాగొచ్చింది, ఎలిమెంట్స్ బాగొచ్చాయి, ప్లేటింగ్ బాగొచ్చింది, షెఫ్స్కి నా డిష్ నచ్చుతుందో లేదో, ఎలాగైనా సరే గోల్డెన్ ఎప్రన్ నాకే రావాలి. అశ్విని, ఎస్ షెఫ్. మీ డిష్ పేరేంటి అండ్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? షెఫ్, నా డిష్కి నేను పేరు F3 అని పెట్టాను. ఫ్లేవర్ ఫ్యూజన్ ఫియస్టా అనేసి. ఎలిమెంట్స్ వచ్చేసి నేను రాస్బెర్రీ అండ్
సీ సాల్ట్తో సార్బే చేశాను. తర్వాత ఫ్లోరెంటీన్ కుకీ చేశాను బ్రెజిల్ నట్స్తో ప్రలీన్ పెట్టాను షెఫ్ సార్బే కింద. తర్వాత షెజ్వాన్ పెప్పర్ అండ్ సీ సాల్ట్ చాక్లెట్ యూస్ చేసుకొని ఫ్లెక్సీ గనాష్ చేశాను. కుకీస్తో క్రష్ చేసి కుకీ క్రీమ్ చేశాను షెఫ్. యూ గేవ్ ఎ ఫంటాస్టిక్ నేమ్ టు ద డిష్. థ్యాంక్ యూ సార్. So, Ashwini, ఎస్ షెఫ్. today your presentation is absolutely wonderful. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. థ్యాంక్ యూ. షెఫ్ నిఖిత అలా అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. 100% ఈరోజు గోల్డెన్ ఎప్రన్ నాకే దక్కుతుంది అనుకునేసా. So, Ashwini, let's taste. ఎస్ షెఫ్. So, Ashwini, ఎస్ షెఫ్. మీ ప్లేట్ మీద ఉన్న ఫ్లేవర్స్ ఆర్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ షెఫ్. నైస్. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. ఒక్క విషయం చెప్పాలంటే మీ ఫ్లెక్సిబుల్ చాక్లెట్లో ఆ టెక్స్చర్ కొంచెం హార్డ్ అయింది. కొంచెం ఆ సెట్టింగ్ ఏజెంట్ ఏదైతే మీరు వాడారో అది కొంచెం ఎక్కువ అయింది. ఓకే షెఫ్. అశ్విని, ఎస్. ఒక చాక్లెట్ తోటి సాల్ట్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటే ద సాల్ట్ కొంచెం కూడా కరగకూడదు. అది తినేటప్పుడు ఆ క్రిస్టల్ లైట్ ఉన్న సీ సాల్ట్ అక్కడ తగులుతూ అప్పుడు మెల్ట్ అవ్వాలి. ఐ థింక్ యూ నెయిల్డ్ ఇట్. అది Thank you. తింటూ ఉంటే అసలు వా. అశ్విని, ఎస్ షెఫ్. సార్బే కట్ చేయగానే ఆ టెక్స్చర్ కరెక్ట్గా కట్ అవుతుంది. అది మేము టేస్ట్ చేసినప్పుడు ఆ రాస్బెర్రీలో ఉన్న టాట్నెస్, స్వీట్నెస్ ఆ నోట్లో అది పెట్టుకోగానే ఇట్ ఈస్ గివింగ్ బ్యూటిఫుల్ ఫ్లేవర్. థ్యాంక్ యూ షెఫ్. యువర్ సార్బే ఇస్ అవుట్స్టాండింగ్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక స్వీట్ వెంట ఒక కూలింగ్ ఎఫెక్ట్ లాంటి తింటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అలాగా. సో అందుకనే నేను రాస్బెర్రీ సార్బే చేశాను. సో షెఫ్ చలపతిరావు గారికి చాలా నచ్చింది అది. థ్యాంక్ యూ అశ్విని అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రవి, నీ డిష్ తీసుకొని రా. రవి, ఏం డిష్ చేసావు? నీ డిష్కి ఏం పేరు పెట్టావు? నా డిష్ షెఫ్ తణుకు డిలైట్స్. మా అమ్మగారు ఆదివారం సంతలో నుంచి తెచ్చారు ఆ కాజా. చెట్టు కింద కూర్చొని తింటుంటే మజా వచ్చేది. అదే నేను ఆ ప్లేట్లో ప్రజెంట్ చేశాను. మీరు ఇచ్చిన షెజ్వాన్ పేపర్కి కొద్దిగా బటర్, నెయ్యి, ఇంకా షెజ్వాన్ పేపర్ డస్ట్ దాన్ని వాడి షుగర్ డస్ట్ కూడా పైన రిజల్ట్ చేశాను. అది లెవెండర్ సిరప్ అండి. అది ఒక నదిలాగా ఫ్లో చేయాలి. ఇంకా లెవెండర్ మూస్ చేశాను. ఇంకా నట్స్ని రోస్ట్ చేసి దానిపైన పెట్టాను. బ్యారీ కంపోజ్ సైడ్లో పెట్టాను. ఇంకా క్రంబల్ని డస్ట్ పౌడర్ లాగా నేను స్ప్రింకిల్ చేశానండి. చాక్లెట్ ఇంకా ఈరోజు ఆ గోల్డ్ డస్ట్ని యూస్ చేసి చెట్టు నుంచి పడ్డ ఒక లీఫ్ ఎలా ఉంటుందో అది కాజా మీద పెట్టాను పైన టాప్ మీద. రవి, ఒక ఇండియన్ డెజర్ట్ని, అందులో మన తణుకు నుంచి నువ్వు వచ్చి ఒక కాజాని మాస్టర్ షెఫ్ సెమీఫైనల్స్లో కాన్ఫిడెంట్గా చేసావు. సో థ్యాంక్ యూ. నువ్వు ప్రజెంట్ చేసిన ఈ డిష్ ఎస్, చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. థ్యాంక్ యూ షెఫ్. వెరీ రిఫ్రెషింగ్. సో లెట్స్ టేస్ట్ రవి. ప్లీజ్ ప్లీజ్. దీన్ని పోర్ చేయాలా? యా, డెఫినెట్లీ. కాజా మీద కూడా కొద్దిగా వేసుకోండి షెఫ్. కాజా తింటే అబ్బా, తినేటప్పుడు ఒక్క చుక్క మన బట్ట మీద పడకపోతే అబ్బా. అది కాజానే కాదు, Yes, sir. దాన్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా దాని మీద పోపిచ్చి ప్రజెంట్ చేసావు. రియలీ రియలీ ఆసమ్. థ్యాంక్ యూ.
పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.